నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు మిగిల్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్. దోమల నియంత్రణలో భాగంగా పట్టణ చిన్నరావూర్ పార్క్ చెరువులో గంబూజియా ఫిష్లను వదిలిన పురపాలక సంఘం. పట్టణ చిన్నరావూరు పార్క్లోని చెరువులో మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా గంబూజియా ఫిష్లను చెరువులో వదిలారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొని గంబూజియా ఫిష్లను వదిలారు. దోమల వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, శ్రీనివాసులు, ఫణీంద్ర, చైతన్య, హెలెన్, నిర్మల, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నరావూర్ పార్క్లో ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది. కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ, అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. అలానే ఈ చేప దోమల్ని గుడ్లన్నీ పెడతాయి కాబట్టి వాటి తినడం జరుగుతుంది. లాల్వా చేప అనేది ఈ దోమ గుడ్లు అనేది తినేయడం జరిగింది. ఆ దోమ కాటు వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి బారిన పడకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన హెల్త్ ఆఫీసర్ గారు ఆలోచించి ఈ చెరువులో అనేది చేపలను వేయటం జరిగింది. డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. ఈ బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చిన్నరావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చిన్నరావూరు చెరువులో ఈ గంబూజియా అనే ఫిష్. దోమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఈ యొక్క జ్వరాలు దేనివల్ల వస్తాయంటే దోమలు వస్తాయి. అయితే ఆ దోమ ఏడబుడితే వస్తుంది అంటే ఫ్రెష్ వాటర్లో ఏదైతే దోమ వస్తుందో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ దోమలు కొడితే కనుక డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అందువల్ల డెంగ్యూ జ్వరాలను అరికట్టాలని అంటే కనుక ఫ్రెష్ వాటర్లో దోమలు ఉండకూడదు. లేకులో చుట్టూరు బాగా ఉంది, రోజు 100 మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు, సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు. చెట్లు ఉంది, ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ లేకులో దోమలు లేకుండా చేయగలిగితే కనుక మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి ఇవి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. అది ఎలాంటి కనుక దోమలు తింటాయి, ప్రత్యేకంగా దోమలకు సంబంధించిన లార్వా తింటుంది. సో అవి ఆ ఫిష్ని తెచ్చి
ఇక్కడ వేయడమైంది ఈరోజు. పరిశుభ్రతే మనల్ని అతిసారం నుండి రక్షిస్తుందని పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అతిసారంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. శేషన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ శుభ్రత అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలని ప్రతి ఒక్కరూ భావించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా పురపాలక సంఘం వారి చెత్త సేకరణ వాహనం వారికి అందించాలని కమిషనర్ శేషన్న కోరారు. సో పిల్లలందరూ కూడా గమనించవలసిందంటే ఈ వర్షాకాలం సీజన్లో మేము మున్సిపాలిటీ వాళ్ళం చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో ప్రధానంగా ఏంటంటే ఇంటింటి చెత్త సేకరించి దాన్ని కలెక్షన్ చేసి కంపోస్ట్ యార్డ్కి పంపిస్తుంటాము. అందులో సర్వసాధారణంగా మీరు గమనిస్తుంటారు, మీ ఇంటి వద్దకు మున్సిపాలిటీ చెత్త బండి వచ్చినప్పుడు మీలో చాలామంది మీ ఇంట్లో వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, మున్సిపాలిటీ బండి వచ్చింది చెత్త వాళ్ళకి అందించు అనేటువంటి చెప్పినప్పుడు ఇందులో చాలామంది అందిస్తుంటారు. అందిస్తున్నారా? ఎస్. అయితే అందించేటువంటి క్రమంలో చెత్త మున్సిపాలిటీ బండికి అందించినాక చేతులు కడుక్కోండి. అక్కడి నుంచి స్టార్ట్ కావాలి శుభ్రంగా. అదైనాక చాలామంది వివిధ కారణాల వల్ల మా మున్సిపాలిటీ బండి మీ ఇంటి వద్దకు సపోజ్ 7:30కు రావాలి, 7:30కు రాలేదు, 8 గంటలకు నువ్వు స్కూల్కు బయలుదేరింటావు. స్కూల్కు బయలుదేరినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, బడిపోతున్నావు కదా, అలా చెప్పుకుంటుంది, పోతు అక్కడ వేసుకొని చెప్తున్నారా? అలా చేయాలి. ఊరంతా శుభ్రంగా ఉండేలుగా మన దగ్గరికి జ్వరాలు రావు, జబ్బులు రావు, అందరూ ఆరోగ్యంగా ఉంటాం. పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ KH నిర్మల మాట్లాడుతూ కలుషితమైన నిల్వ ఉన్న ఆహారం తినడం, కలుషితమైన నీరు త్రాగడం, మూత పెట్టని ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల అతిసార వ్యాధి వస్తుందని తెలిపారు. ఒక రోజులో 3 సార్లు నీళ్ల విరోచనాలైతే కాచి చల్లార్చిన లేదా మినరల్ వాటర్ ఒక బాటిల్ తీసుకొని దానిలో ఒక ప్యాకెట్ ORS పొడిని కలుపుకొని 4 గంటల్లోపే తాగాలని తెలిపారు. అలా చేసిన విరోచనాలు తగ్గని ఎడల వైద్యుని సంప్రదించాలని డాక్టర్ నిర్మల సూచించారు. When do we call it is diarrhea? When we go for toilet in the sense for motion more than 3 times in a day. Usually we go once in a day. That also in the morning, preferably according to your body adjustment. Daily once only we pass motion. So when you go for motion more than thrice in a day, and the consistency is changed, it becomes loose and watery, then it is called diarrhea. So why do you think that you get diarrhea? ఎలా వస్తుంది మోషన్స్ అనే ఎలా అవుతాయి, డయేరియా ఎలా వస్తుంది? కారణం ఏమనుకుంటున్నారు? మీకు తెలిసింది చెప్పండి. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ వాటర్ చేంజ్ థర్డ్ క్లాస్ ఉంది. సో అందరికీ డయాగ్రామ్ తెలుసు, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో హౌ ద ఇన్ఫెక్షన్ గోస్ త్రూ జిఐకి, అంటే త్రూ ద మౌత్ ఏం పోతుంది? ఆహార పదార్థాలు, ఫుడ్, ఆల్ ద ఈటబుల్స్, నాట్ ఓన్లీ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. ఇంకా ఏం తింటారు? ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తెచ్చుకుంటారు, బయట కూడా కొనుక్కుంటారా? గేట్ బయట కొనుక్కోరా? మూత పెట్టని ఆహార పదార్థాలను తీసుకోవటం వలన డయేరియా వస్తుంది. అలాగే నీళ్లు కూడా, కలుషితమైన నీరు తాగటం వలన కూడా డయేరియా వస్తుంది. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, 6వ తరగతి విద్యార్థిని సుమయ్య ప్రసంగించారు. అనంతరం ఆరోగ్య శాఖకు చెందిన దాసరి విజయ్ కుమారి 7 విధాలుగా చేతులను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధానాన్ని బాలబాలికలకు ప్రత్యక్షంగా చూపించారు. సభానంతరం కమిషనర్ శేషన్న డాక్టర్ నిర్మలను దుశాలువా జ్ఞాపికతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, నెహ్రూ నికేతన్ బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఊర్లో మురిగ్గా ఉంది, కాలువలు నీట్గా లేవు, లేదా దోమలు వస్తున్నాయి, ఇంకో ప్రాబ్లం వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్?
హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అంటారు. నో, వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు కూడా యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తేనే మున్సిపాలిటీ చేసే సర్వీసెస్ మనకి ఉపయోగపడతాయి. మనం ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఏది పడితే అది పడేసి, ప్లాస్టిక్ పడేసి, లేకపోతే యూనో వితౌట్ టేకింగ్, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలంటే కుదరదు కదా. మన ఇంటి ముందు చెత్త వేసుకోకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయలేదంటే దట్ ఈస్ నాట్ రైట్. సో మనం యాజ్ అ సిటిజన్స్ వెన్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం చేయాల్సిన బాధ్యతలు యాజ్ ఏ మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇవన్నీ చెప్తాం కదా. సో అక్కడ ఫండమెంటల్ రైట్స్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మన సొసైటీ బాగుంటుంది, తెనాలి బాగుంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మన తెనాలి మున్సిపాలిటీకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరంటే ద మున్సిపల్ కమిషనర్. కష్టపడి పంట పండించిన రైతులకు గత ప్రభుత్వం కన్నీరు మిగిల్చి వెళ్లిందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారని అన్నారు. అందులో భాగంగా కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను చెల్లించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 1000 కోట్లు మొదటి విడత సాయం అందించడం జరిగిందని, రానున్న 10-15 రోజుల్లో మరో 674 కోట్ల బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సివిల్ సప్లైస్ శాఖపై 39,550 కోట్ల రుణాలు చేసి చివరికి రైతులకు అందించాల్సిన రుణాలను కూడా అందించకుండా వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని, ఇది చాలా బాధాకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఖచ్చితంగా రైతులను ఆదుకునే చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం.
రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే ఈ రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే చెప్పా 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంటే కోనసీమ, అంటే పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా నుంచి 424, 154 కోట్లు త్వరలోనే 15 రోజుల్లో ఇది క్లియరెన్స్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థిరమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన తప్పకుండా తీసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 674 కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ ప్రధాన రహదారులను సందర్శించారు. బురిపాలెం రోడ్, బోస్ రోడ్, మెయిన్ రోడ్లను సందర్శించి డ్రైన్లను, వాటిపై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లలో ఎప్పటికప్పుడు షీల్డ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెలాడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. చీరాలకు చెందిన సుజాత అనే దివ్యాంగురాలకి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు కోల్పోయిన సుజాత ట్రైసైకిల్ కొరకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా స్పందించిన సంస్థ ప్రతినిధులు దాతల సహకారంతో ట్రైసైకిల్స్ ను గురువారం ఆమెకు అందజేశారు. భవిష్యత్తులో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధి ఇనయతుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు.
నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు ట్రైసైకిల్ ఇచ్చారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క 2 కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము. మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల వాస్తవ్యురాలు ఈ సుజాత 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయినది. సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు మిగిల్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్. దోమల నియంత్రణలో భాగంగా పట్టణ చిన్నరావూర్ పార్క్ చెరువులో గంబూజియా ఫిష్లను వదిల పురపాలక సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.